అంటే ఎలా ఉండాలి? మనం అనుకున్నట్టు ఉండాలా లేదా సొసైటీ అనుకున్నట్టు ఉండాలా? అలాంటి ఒక పాయింట్ మీద ఒక హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఒక ఇద్దరు ఫ్రెండ్స్. సో లెట్స్ వెల్కమ్ దెం. కొందరు మనకు దగ్గర అవుతారు, కొందరు మన మనసుకు దగ్గర అవుతారు. మనకు దగ్గరైన వారు పరిచయస్తులుగా మిగిలిపోతారు, కానీ మన మనసుకు దగ్గరైన వారు మాత్రమే జీవితాంతం స్నేహితులుగా ఉంటారు. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య స్నేహం ఉండటం సహజం, ఇద్దరు మగవాళ్ళ మధ్య స్నేహం ఉండటం సహజం. కానీ ఒక ఆడ ఒక మగ వీరిద్దరి మధ్య స్నేహం పుడుతుందా? ఒకవేళ స్నేహం పుడితే జీవితాంతం సాగుతుందా? చూద్దాం. కలిసారే పసివాళ్ళు సంతోషమంతా రెక్కలుగా రివ్వంటూ ఎగిరే పక్షులుగా ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా. ఒకరేమో సీను ఒకరేమో చున్ను కలిసారే ప్రాణంగా కురిసారే వర్షంగా. పాటేమో సీను ఆటేమో చున్ను ఒకటై ఎదిగారే మధురంగా. ప్రపంచమంతా తమ ఇల్లంటూ ప్రతి క్షణం ఒక పండుగగా కన్నీరు లేని కలలే కంటూ చిన్నారి చెలిమే బలపడగా. తీయని ఊసులతో తెల్ల తెల్లని మనసులలో కథ ఇలాగా మొదలయ్యేగా. కథ ఇలాగా మొదలయ్యేగా. ఇంటి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, దూరి దూరి కొడతా. నా జున్ను జోలికొచ్చే ముందు నన్ను దాటి వెళ్ళాలరా. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. ఏముందిరా పిల్ల, ఎక్కడ పట్టాడో గాని ఫిగర్ అద్దిరింది. ఇంకొకసారి జున్ను జోలికొస్తే చంపేస్తాను. అయినా దాన్ని కమెంట్ చేస్తే నీకేమవుతుందిరా? తను నా ఫ్రెండ్ రా. ఇలాంటి చాలా చూసాంలే. వీళ్ళు వేసే ఎదవేశాలన్నిటికీ ఫ్రెండ్షిప్ అని ఒక పేరు పెట్టి చూసే వాళ్ళందరినీ మోసం చేస్తారు. అరే మరి మీ ఇద్దరు పెళ్లి గురించి ఏంటి? నాన్న, వాళ్ళంటే బయట వాళ్ళు అలా మాట్లాడారు. మీరు కూడా ఏంటి నాన్న? ఒక కొడుగ్గా అమ్మని ఎంతగా ప్రేమించానో ఒక ఫ్రెండ్గా జున్నుని అంతే అభిమానించాను. అదేంటి మీరిద్దరు ప్రేమించుకోవట్లేదా? మేం ప్రేమించుకోవడం ఏంటమ్మా, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. మరి మీ ఇద్దరు ఇలా కలిసి తిరుగుతుంటే సమాజం ఏమనుకుంటుందిరా? నేను తానని అనుకుంటారా, నేనే తానని అనుకోరా, ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా? ఆడా మగని తేడా ఉందని అభిమానానికి చెబుతారా? స్నేహం మోహం రెండు వేరని తెలిసి తప్పుకుపోతారా? ఓహో
కలకాలం వెంటే నడవాలనుకుంటే కాళ్ళకు ఓ ముడి ఉండాలని ఎందుకు ఈ పంతం? చుట్టరికముందా చెట్టుతో పిట్టకేదో ఏం లేకపోతే గూడు కడితే నేరమా? ఏ చెలిమి లేదా గట్టుతో ఎట్టికేదో వివరించమంటే సాధ్యమా? ఒక ఆడ ఒక మగ కలిసి ఉండాలంటే వారి మధ్య ప్రేమ బంధమైన ఉండాలి లేదా పెళ్లి బంధమైన ఉండాలి. కానీ ఇలా స్నేహంగా కలిసి ఉంటాం అంటే సమాజం ఎందుకు ఒప్పుకుంటుంది? సమాజం దాకా ఎందుకు, సొంత వాళ్ళు కూడా ఒప్పుకోరు. వాళ్ళకి కావాల్సిందల్లా వెలుగులో కనపడే అబద్ధం మాత్రమే. కానీ నిజం ఏంటంటే స్నేహం అనేది ఇద్దరి మగవారి మధ్య ఉండొచ్చు, ఇద్దరి ఆడవారి మధ్య ఉండొచ్చు, ఆ మాటకొస్తే ఏ ఇద్దరి మధ్యనైనా స్నేహం ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్ లో ఆ ఒక అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ ఉంటది, ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ లో అబ్బాయి అని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వల్లే కొన్ని సార్లు ఆ ఫ్రెండ్షిప్స్, ఆ ప్యూర్ ఫ్రెండ్షిప్స్ విడిపోతున్నాయి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్, ఎలాంటి బరువు బాధ్యత లేకుండా ఉన్న ఒకే ఒక షిప్ ఫ్రెండ్షిప్. ప్లీజ్ జనాలు వాటిని ఇలాంటి ప్రెషర్స్ పెట్టి ముంచకండి. ఇంద్రజ గారు, మీ లైఫ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయినా కావచ్చు అమ్మాయినా కావచ్చు ఎవరైనా ఉన్నారా? మేల్ ఫ్రెండ్స్ అనేది నాకు ఎవరు లేరు, కానీ ఇది చూసిన తర్వాత ఉండుంటే బాగుండేది కదా. ఇలాంటి ఒక్కడు మన పక్కనే ఉండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ మనకు మంచి చెడ్డ చెప్తూ లేదా హాట్ వార్మింగ్ గా అనిపిస్తుంది. నేను ఒకటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వృధా అని తెలిసిన కాలాన్ని, గుర్తించరని తెలిసిన సాయాన్ని, తిరిగి రాదని తెలిసిన కష్టార్జితాన్ని ఇవన్నీ అందించి దానికి ప్రతిగా ఒక చిన్న చిరునవ్వు మాత్రమే కోరుకునేది స్నేహం. అందరికీ ఆ స్నేహం అనేది దక్కాలి. ఆడ మగ ఈ భేదాలన్నీ అసలు అవసరమే లేదండి. ఎవరో ఒకరు ఇద్దరు చేసే తప్పుల వల్ల అందరూ దీనికి బాధితులు అవుతున్నారు. ఇటుపక్క ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు, అటుపక్క పేరెంట్స్ అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరూ కూడా పరస్పరం అర్థం చేసుకొని వాళ్ళ బాధ్యతలు అర్థం చేసుకొని బిహేవ్ చేస్తే ఐ థింక్ చాలా హెల్దీ సొసైటీ ఫామ్ అవుతుంది, అవ్వాలి. ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు ఐ ఆల్వేస్ హార్ట్ఫుల్లీ ఐ ఫీల్ ఆదర్శ్ గారికి ఇంకా కరెక్ట్ అయిన ఒక అవకాశం రాలేదు. బాధపడే వాళ్ళలో నేను కూడా ఒక్కదాన్ని. అంత మంచి యాక్ట్ సింగిల్ టేక్ లో చేశాను. అండ్ క్యాన్ వి కాల్ ద జూనియర్ సూపర్ స్టార్స్. కనులకు కనిపించే రూపం లేకుంటే ప్రాణం తానున్నానన్న నమ్మంటారా? అండ్ ఆదర్శ్ గారి గురించి చెప్పాం కాబట్టి, శ్రీప్రియ గారు, యువర్ అ వెరీ వెరీ జెన్యూన్ సోల్ అండి. బికాస్ దెర్ ఇస్ నో యాటిట్యూడ్, దెర్ ఇస్ నో కైండ్ ఆఫ్ హిపోక్రసీ, అలాంటి ఇన్హిబిషన్స్ ఏమీ లేకుండా యువర్ వెరీ ప్లెయిన్. ఐ విష్ అండ్ ఐ హోప్ మీరు ఇలాగే ఉండాలి. ఏంట్రా ఎంత ముద్దుగా చేశారు, సో క్యూట్. మీ పేర్లు చెప్పండి. కియాన్స్, దివ్య. దివ్య అండ్ ఇయాంష్. కానీ మీరు పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. ఇంత క్యూట్ గా వీళ్ళ చేత పర్ఫార్మెన్స్ చేయించిన కొరియోగ్రాఫర్ ని చూడాలి. రాము మాస్టర్. ఈ డాన్స్ ఫీల్డ్ లో, ఈ కొరియోగ్రఫీ ఫీల్డ్ లో మీకున్న ఎక్స్పీరియన్స్ మాస్టర్ అలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. మాకు అందరికి అర్థమవుతుంది. అండ్ ఆ సెట్ ప్రాపర్టీస్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి. సూపర్ కాన్సెప్ట్, సూపర్ కొరియోగ్రఫీ అండ్ సూపర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి ఇటువైపు రామ్ ప్రసాద్ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అలాగే మీ లైఫ్ లో మీ ఫీమేల్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు? అమ్మాయి ఫ్రెండ్షిప్ కన్నా అబ్బాయి ఫ్రెండ్షిప్ కన్నా అబ్బాయి ఫ్రెండ్షిప్ చాలా జెన్యూన్ గా ఉంటుంది. ఇప్పుడు తెలియకుండా ఒక అబ్బాయి ఉన్నారు అనుకోండి, ఒకటి బార్ తీసుకెళ్ళాను, అరే మొన్న నేను తీసుకెళ్ళగా నన్ను తీసుకెళ్ళంటారు. అమ్మాయి నేను షాపింగ్ తీసుకెళ్ళగా నన్ను తీసుకెళ్ళే షాపింగ్ అంటారు. కానీ అలా కాదు, ఎవరి దగ్గర వాళ్ళ డబ్బులు ఉంటే ప్యూర్ హార్ట్ తో ఖర్చు పెడతారు, మంచిగా చూసుకుంటారు. అది అందుకనే అబ్బాయి ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అలాగే అన్న చెల్లెలు బాండింగ్ కూడా అలా బాగుంటుంది. అంటే వాళ్ళకి అలా కలిసి వచ్చింది, అలాగా కాన్సెప్ట్ నాకు నచ్చింది. అలాగే నా స్కూల్ డేస్ లో నాకు మా గ్యాంగ్ అందరికి ఒక ఫ్రెండ్ ఉండేది, ఒక అమ్మాయి రోజా అని. స్కూల్ డేస్ లో మాకు ఏం డబ్బులు కావాలంటే ఆ డేస్ లో మాకు 2001 టైంలోనే ఒక 100 రూపాయలు ఇస్తే 1 వీక్ ఖర్చు పెట్టుకునే వాళ్ళం మేము. నూడిల్స్ 3 రూపాయలు, ఐస్ క్రీమ్ 2 రూపాయలు దాచుకొని
అని. సో అలా అమ్మాయి మంచి ఫ్రెండ్. ఈవెన్ రామ్ ప్రసాద్ గారి వైఫ్ అరుణ గారు కూడా ఆయన క్లాస్మేట్. మా మిస్సెస్ కన్నా నాకు మంచి ఫ్రెండ్ అని చెప్తున్నాను. అప్పుడులో డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి, ఎందుకంటే పెళ్ళైనా నేను ఖర్చు పెడతాను కదా మావిడికి. నెక్స్ట్ పిల్లలు మీ ఇద్దరు సూపర్ చింపేశారు నిజంగానే. వాడు చాలా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇంకా మీకు మంచి ఫ్యూచర్ ఉంది, రామ్ మాస్టర్ లేకపోయినా మీకు మంచి ఫ్యూచర్ ఉంది. And once again, thank you so much to the entire team. Love you guys.